నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి తెలుగు ఇండస్ట్రీ ఆకలితో ఉన్నటువంటి ఒక సినిమా ఏదైనా ఉందంటే అది సలార్ అనే చెప్పుకోవచ్చు. సో సలార్ మీద ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ జనాలకి ఆల్రెడీ క్రియేట్ చేసేసాడు మన ప్రశాంత్ నీల్. సో హోమ్ లైఫ్ ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నటువంటి ఈ సినిమా డిసెంబర్ 22న మన ముందరికి రాబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక ట్రైలర్ ని మనకి డిసెంబర్ 1వ తారీఖున సాయంత్రం 7:19 అయితే మన ముందరికి తీసుకురావడం జరిగింది. సో ఆ ట్రైలర్ చూసినప్పుడు ఒక మిక్స్డ్ టైప్ ఆఫ్ టాకింగ్ అయితే వచ్చింది అనమాట. అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే వచ్చాయి. అంటే కొంతమంది బాగుందన్నారు, కొంతమంది హైలైట్ అన్నారు, కొంతమంది ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు అనమాట. సో లేట్ గా ట్రైలర్ లో లేట్ గా మనకి ప్రభాస్ కనిపించారు. అండ్ అంతేకాకుండా హోల్ స్టోరీ మొత్తాన్ని ట్రైలర్ లోనే చూపించేశాడు. సో సినిమాలో మజా ఏం వస్తుంది లైక్ ఈ వర్షన్ లో అనుకున్నారు, బట్ ఆ ట్రైలర్ పరంగా చూసుకున్నా కొంచెం యావరేజ్ గానే అనిపించింది. ఎందుకంటే సగం తర్వాత మనకి ప్రభాస్ చూపించినటువంటి టెక్నాలజీ, ఆ విధానం ప్రశాంత్ నీల్ యొక్క మార్క్ ఎక్కడో మిస్ అయింది అనేటటువంటి ఒక ఫీల్ మన అందరిలోనూ పుట్టింది. సో ట్రైలర్ 1 వల్ల ఎవరైనా డిసప్పాయింట్ అయితే వాళ్ళకి బూస్టప్ ఇవ్వడానికే సలార్ 2 ట్రైలర్ ఈ రోజు మన ముందరకైతే వచ్చిందనమాట. సో నార్మల్ గా అయితే ఈ ట్రైలర్ ని ఫస్ట్ మార్నింగ్ రిలీజ్ చేస్తా అన్నారు, దాని తర్వాత 2:30 PM కి రిలీజ్ చేస్తా అన్నారు. బట్ ఫైనల్ గా 3RR టైప్ 333 కి అంటే కరెక్ట్ గా సరిగ్గా 3:33 ఈ సినిమా సలార్ సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అబ్బో ట్రైలర్ లో చూస్తే సో ఫస్ట్ ట్రైలర్ లో మిస్ అయిన విషయాలని ఈ ట్రైలర్ లో మెన్షన్ చేసేసాడు ప్రశాంత్ నీల్. సో ప్రభాస్ కనిపించలేదు అని ఎవరైతే మొత్తుకున్నారో వాళ్ళందరి నోటి మీద వేళ్లు వేసేస్తాడనే చెప్పాలి. సో ట్రైలర్ లో మనకి ప్రభాస్ ఊర మాస్ గా కనిపించారు. అంటే నార్మల్ గానే ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్, ఆయన వర్షన్ అలానే ఉంటుంది. బట్ ఇందులో కొత్తగా ఏమైనా రివీల్ చేశారా అని చూస్తే మాత్రం సో మన ఫస్ట్ పార్ట్ లో అంటే ఫస్ట్ ట్రైలర్ ఫస్ట్ లో కానీ చూసుకున్నట్లయితే సో ఇద్దరు ఫ్రెండ్షిప్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ ని చూపించడం జరిగింది. అంటే ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి ఒక పాయింట్ ని మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఈసారికి వచ్చేసరికి సెకండ్ ట్రైలర్ విషయానికి వచ్చేసరికి క్లైమాక్స్ లో సో ఇద్దరు ప్రాణమిత్రులు బద్ధ శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది అంటే ఒక కొత్తదనాన్ని ఇచ్చారనమాట. అది వింటున్నప్పుడే గూస్ బంప్స్ వచ్చేసాయి మనందరికీ. సో ట్రైలరే ఇలా ఉందంటే సినిమా ఎలా ఉంటుందో మన ఊహ కూడా అందరి విధంగా ఉంటుంది అని మనందరికీ ఆల్రెడీ తెలుసు. బికాస్ అక్కడ ఉండేది ప్రభాస్ అన్న లాంటి కటౌట్ కాబట్టి. సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ నాకు తెలిసి ఫుల్ మీల్స్ కాదు కడుపు నిండిపోయేలా పెట్టాడని చెప్పాలి ప్రశాంత్ నీల్ ఈ సినిమా ట్రైలర్. సో సినిమా 22వ తారీఖు డిసెంబర్న మన ముందరికి రాబోతుంది. సో టికెట్లు దొరకడం కూడా కష్టంగా ఉంది. ఇన్ కేసు మీరు ఏమైనా సరే ఫస్ట్ డోస్ సినిమాకి వెళ్ళబోతుంటే సో వాళ్ళు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి జై ప్రభాస్ అని. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మర్చిపోకుండా సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.